మనము ఇక ప్రశాంతి నిలయంలో మనమందరము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. But we are here for hearing the message of the God. మనము ముఖ్యంగా ప్రశాంతి నిలయంకు రావడానికి కారణమును ఇక్కడ ప్రశాంతత మనకు దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను. Why we are coming here for the Prasanthi Nilayam is to get the peace of the God. చిన్నగా మాట్లాడాలి. అట్లే ఉంటుంది బాబు, మళ్ళీ డిస్టర్బ్ చేసి వీడియోలో మాట్లాడేది దాని మీద ఫోకస్ చేయి. బ్రహ్మాత్మనం బ్రహ్మణాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేనే గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః అనగా బ్రహ్మము దైవము, యజ్ఞద్రవ్యము బ్రహ్మము, యజ్ఞము చేయువాడు బ్రహ్మము అని నేను తెలియచున్నాను. Swamiji is telling that everything is godly, nothing is ours here on this world. ఏమైనప్పటికీ కూడాను మనము ఈ యొక్క జపాన్ వారును, చైనా వారును, మరి కొరియా వారును మనమందరికీ కూడాను మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాము. We have to share love to all these countries like Japan, Pakistan, all these countries. అయినప్పటికీ కూడాను నేను ఒక్క పైసాను నేను ఏ ప్రజలను నేను ఎప్పటికీ కూడాను అడగలేదు. ఎప్పటికీ We never ask money from anybody in this world. అయినప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి ఈ యొక్క పుట్టపర్తి సాయి నిలయంలో మీరందరూ జమ చేయుచున్నారు. You all believed me to come here to get the message and the peace from the God. ప్రతి పైసా కూడాను ఈ యొక్క ప్రశాంతి నిలయం చెప్పుచున్నాను, అంతయు కూడాను జనమునకు చేరును. The money I never asked from you guys. The money you are putting here is for you only, not for me. ప్రతి మనము దేవుడంటే అన్ని ఎవరు అని నన్ను అందరూ కూడా అడుగుతున్నారు. జే అంటే జనరేటరు, ఓ అంటే ఆర్గనైజరు, డి అంటే డెస్ట్రాయ్ అని మనము చెప్తున్నాము. Swamiji is giving the message that the definition for God, G for generator, O for organizer, and D for destroyer. That's all. ఆయన మనము మన యొక్క సాక్షిభూతముగా ఉన్నటువంటి యూను ఈ యొక్క మన ఆత్మ సాక్షిత్మకురుంటూ కూడాను ఆయన మన వచ్చి ముందు వాళ్ళు విన్నారు. The practical lessons of the life is from our soul. మనము ఈ యొక్క ప్రశాంతి నిలయంలో అయినప్పటికీ కూడాను మనము అందరము కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానించవాలి. 1 గంట కానియు, మరి 2 గంటలు కానియు, 3 గంటలు కానియు, 1 నిమిషము కానియు ధ్యానము అంతూ కూడాను మనకు వచ్చుచున్నటువంటి దైవ మందిరము. The meditation we are going to start here. You all came here for peace, and we will start the meditation for either it can be 1 minute, 2 minutes, or 1 hour, 2 hours, 3 hours. Let it be any time. We are going to start the meditation. మనము ఈ యొక్క ద్రవ్యముని గురించి, బ్రహ్మ జ్ఞానముని గురించిను ఇక్కడ ప్రశాంతి నిలయంలో ప్రశాంతముగా మనం అన్నీ కూడాను నేర్చుకునే వాళ్ళ ఉన్నది. This Prasanthi Nilayam is only for peace and meditation. That's all. మనము ఈ యొక్క భగవద్గీత అనుసారము ఆ యొక్క ఆర్య పురుషుడైనటువంటి ఆ కృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు. Lord Sri Krishna tells that everything in this world is not yours, it's mine. ఏవం పరివర్తిత చక్రం నానువర్తంతాయతిహాయ అక్కాయ ఇంద్రియారామో మోహం పార్త అని భగవానుడు మనకు చెప్పుచున్నాడు. మనము Everything in this world is not yours at all. You just have to do your karma. బ్రహ్మము ఎప్పటికూ కూడాను ఇక్కడ ఈ యొక్క ఆవర్తనంలో ఉన్నటువంటి సద్బ్రహ్మము అని అంటున్నారు. ఈ సద్బ్రహ్మము గీసినటువంటిది ఆ యొక్క చక్ర బ్రహ్మము క్రింద ఉన్నటువంటి సుఖము పొందుదురు. The plan of God is to everyone to participate and do as per the plan of the God. ఆ చక్రమును అనుసరించి మనము ఇక్కడ జీవించవలసి ఉన్నది. మరియు అటువైపు పోయినచో ఆ చక్రమును ఆవల మనము దాచుకున్నచో అన్ని ప్రమాదములను మనుషులకు కలుగుతున్నది. Every accident and incident in this world is because of your actions and karmas. Okay, that's why you have to do all your good karmas only. మరి మన యొక్క మనుషుల లోపల ఉన్నటువంటిది ఆ ఆత్మను ఎవరిని అందరూ మనము అడుగుచున్నారు. మనము ఆ యొక్క అహం బ్రహ్మాస్మి అని మనకు ఆది శంకరాచార్యులు వారు మనకు అన్నిటి కూడాను చెప్పి ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అంటేను నేను ఇప్పుడు చెప్పుచున్నాను.
అహం Swamiji is telling the meaning of Aham Brahmasmi. Everything in this world is I am. అహం సర్వస్య ప్రవేమత్స్వస్వం ప్రవర్తితే ఇతి మత్వాం వదితామాం బుధాపాన్వితా సమన్వితాః. కాబట్టి ఈ యొక్క మనము ఆత్మస్వరూపుడైనటువంటి ఈ జీవుడును కనుగొన్నట్టుకు సత్యాన్వేషణ మనము కనుగొనవలయను. Swamiji is telling very critical mantra which I don't know. The meaning of that is we have to follow Swamiji. మరియు జన్మ జన్మలు యొక్క ఆవేశముని కొరకును మనములో ఉద్ధానమై ఉన్నటువంటిదిను ఆ యొక్క ఆత్మజ్వాలను మనము అందరము కూడా కనుగొనాలి. ఈ బుద్ధి గురించి నేనేం చెప్పాలయ్యా, ఇక నేను చెప్పలేను స్వామీజీ.